ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గురుకుల స్కూళ్లు, కేజీబీవీలు, ఉన్నత పాఠశాలలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. కల్తీ ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. విద్యార్థులు నరకం చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో స్కూళ్లను సందర్శిస్తున్న నేతలు 7వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీకి నివేదిక సమర్పిస్తామన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్వీ గురుకులాల బాట పట్టింది. గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విద్యార్థి సంఘ నాయకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు, గురుకుల పాఠశాలను విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వీ కన్వీనర్ భరత్ ఉన్నారు. 3 రోజుల నుంచి కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. చాలా స్కూళ్ళని పర్యవేక్షించారు. అసలు ఎట్లా ఉన్నాయి వాటి స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు 3వ రోజున బీఆర్ఎస్వీ గురుకులాల బాట కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మరి మేము నిన్నటి వరకు 12 స్కూళ్ళు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 12 స్కూళ్లను పరిశీలించడం జరిగింది. మరి మేము పాఠశాలలకు, కేజీబీ పాఠశాలలకైతేనేముంది, గురుకుల పాఠశాలలకైతేనేముంది, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు మా దృష్టికి అనేక సమస్యలను తీసుకొస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు నాణ్యమైన ఆహారం లేక అన్నంలో పురుగులు, రాళ్ళు, అనేక సమస్యలతోటి వాళ్ళు సతమతం అవుతూ పౌష్టికాహారం అందక వాళ్ళు అనారోగ్యాలకు గురై ఈ చలికాలంలో చదువుకోకుండా ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఉందని మాతో చెప్తా ఉన్నారు. చలికాలం వచ్చినా దుప్పట్లు ఇవ్వలేదు, వాళ్ళకు దోమతెరలను కూడా ఇవ్వలేదు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కంప చెట్లను కూడా తొలగించలేదు. ఇవన్నీ ఎన్నో సమస్యలు విద్యార్థులు మా దృష్టికి ఈ సమస్య లేదు అనేకుండా ప్రతి సమస్యను వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకొస్తున్నారు. మరి మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ మేము మా రాష్ట్ర కమిటీకి 7వ తేదీ రోజున అప్పచెప్తాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ పాఠశాలల సందర్శనకు వెళ్ళే క్రమంలో ప్రభుత్వం ప్రిన్సిపాళ్లకు ముఖ్యంగా ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా కలెక్టర్ మరియు డిఈఓ అనుమతి ఉంటేనే కాలేజీలోకి అనుమతిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. మీరు పోయినప్పుడు ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, హాస్టల్లో వసతులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎట్లా ఉన్నాయి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిధులు కేటాయించక, రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయక, నాన్ టీచింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ తోటే ఇప్పటికీ గురుకుల పాఠశాలల్లో, కేజీబీవీ పాఠశాలల్లో, అనేక పాఠశాలల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే చదువులు కొనసాగుతూ ఉన్నాయి. మరి దీంతో విద్యార్థులు తీవ్ర స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నాణ్యమైన చదువు, నాణ్యమైన ఆహారం తదితర అంశాలు అందుతామనే ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళ పిల్లలను గురుకులాల్లో చేర్పించడానికి ప్రోత్సహించి గురుకులాల్లో చేరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే పరిస్థితి అంత దౌర్భాగ్యంగా తయారైందని చెప్పవచ్చు. గురుకుల పాఠశాలలో గతంలో అడ్మిషన్లు రానటువంటి పరిస్థితి ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ప్రస్తుతం మీరు విజిట్ చేస్తున్నప్పుడు ఏం చెప్తాం? అడ్మిషన్స్ కొరకు వస్తే చాలామంది గురుకులను చూసి చాలామంది మేము రామని ఏడుస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలు సరిగా బాగాలేవు కొన్ని కాలేజ్లో, కొన్ని హాస్టల్స్లో కూడా. అధికారులు కూడా ఒకసారి పట్టించుకోండి పిల్లలను కూడా. అలాగే ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఫుడ్ సప్లై కూడా కరెక్ట్ లేదని చెప్పేసి అంటున్నారు కాలేజ్ వాళ్ళు. ఫుడ్ సప్లైలో రాళ్ళు, బియ్యంలో మంచిగా బియ్యం కూడా కరెక్ట్ వస్తలేవని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ యొక్క బాధను కూడా తెలుస్తున్నారు, వాళ్ళ యొక్క జీతాలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి విద్యార్థుల పట్ల మీరు దయ చూపించి మళ్ళీ వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నాను. గురుకులాలు, పాఠశాలలు అన్నీ కూడా సమస్యలకు నిలయంగా మారాయని ఈ 7 రోజుల పాటు బీఆర్ఎస్ పిలుపునిచ్చినటువంటి మేరకు ఈ నివేదికను రాష్ట్ర పార్టీకి అందజేస్తామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకొని, ఇటు అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.